హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 90. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆశి ముక్కు దగ్గర హ్యాండ్కి పెట్టుకోబోతున్న ప్రణవి చేపట్టుకుని ఆపేస్తాడు ఒక వ్యక్తి. భయంగా మనిషి వైపు చూసిన ప్రణవికి ఫేస్ మీద మంకీ క్యాప్తో కవర్ చేసుకొని తనను గుర్తుపట్టకుండా బాడీ మొత్తం కవర్ చేసుకున్న వ్యక్తిని చూసి అరవాలి అనుకున్నా సరే, ఇప్పుడు తను అరిస్తే ఈ టైంలో తను ఇక్కడ ఏం చేస్తుందో చెప్పాలి కాబట్టి తన అరుపుని గొంతులోనే దాచేసి టెన్షన్గా ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే తను పెట్టుకున్న మంకీ క్యాప్ తీస్తున్న పర్సన్ని చూసిన ప్రణవికి ఈ క్షణం ఇలాగే చచ్చిపోతే బాగుండో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడుంది విప్లవ్. తన వైపు నిప్పులు చిమ్ముతున్న ఎర్రటి కళ్ళతో చూస్తూ ఉన్న విప్లవ్ని చూసి ప్రణవికి చలి జ్వరం వచ్చినట్టు బాడీ మొత్తం వణుకుతూ కాళ్ళు చేతులు తనకి తెలియకుండానే షివరింగ్ వచ్చేలాగా చేసిన విప్లవ్ చూపుకి భయంగా పైకి లేచి నిల్చుకుంటుంది. విప్లవ్, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్న విప్లవ్ నుండి నో ఆన్సర్. విప్లవ్ తల తిప్పి హాయిగా నిద్రపోతున్న ఆశని చూసి మెల్లగా ఎస్కేప్ అవ్వడానికి చూస్తూ ఉన్న ప్రణవి మెడ పట్టుకొని కోపంగా టెర్రస్ మీదకి ప్రణవి నోరు మూసి లాక్కొని వెళ్తాడు విప్లవ్. టెర్రస్ మీదకి రాగానే ప్రణవి పళ్ళు ఊడొచ్చేలాగా విప్లవ్ కొట్టిన దెబ్బకి 2 రౌండ్లు తిరిగి కింద పడుతుంది ప్రణవి. 100 సూదులతో చర్మం మీద గుచ్చితే ఎంత నొప్పిగా ఉంటుందో అంత నొప్పిగా ఉన్న దెబ్బకి అమ్మా అని చంప మీద చేపట్టుకోగానే ప్రణవి నోటి నుండి బ్లడ్ కూడా మెల్లగా బ్లీడ్ అవుతూ ఉండడం చూసి ప్రణవి కంగారు పడుతూ బ్లడ్ వస్తుంది, ఇట్స్ పెయినింగ్ అని ఏడుస్తూ ఉంటుంది. విప్లవ్ ప్రణవి ఎదురుగా కూర్చుంటూ ప్రణవి బాగా నొప్పిగా ఉందా? అయ్యో బ్లడ్ కూడా వచ్చేస్తుంది అని అడుగుతూ ఉండడం చూసిన ప్రణవి వీడేంటి నన్ను చంపేస్తాడు అనుకుంటే కన్సర్న్ చూపిస్తున్నాడు, ఏదైతే ఏంటి, వీడి మూడ్ చేంజ్ అవ్వకముందే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ బాగా నొప్పిగా ఉంది విప్లవ్. అయ్యయ్యో పాపం, అవునా, ఇది ఇటువ్వు చూడనివ్వు అంటూ మరోసారి ప్రణవి చంప పగలు కొట్టి నోట్లో నుండి బ్లడ్ నేల మీదకి కారేలా చేస్తాడు. ఆ దెబ్బకి ప్రణవి భయభయంగా విప్లవ్ వైపు చూస్తూ వెనక్కి జరుగుతూ ఉంటే ప్రణవి కాలు పట్టుకొని ముందుకు లాగి బుగ్గలు నొక్కి పట్టుకొని ఈ టైంలో ఆశీ రూమ్లో ఏం చేస్తున్నావు, ఆ హ్యాండ్కి ఏంటి అంటూ కోపంగా అడుగుతాడు. విప్లవ్ ప్లీజ్ లీవ్ మీ, నేను భావం చూడ్డానికే వచ్చాను, అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు, అయినా నేను ఎందుకు వచ్చానో కాదు, ఈ టైంలో మహల్లోకి నువ్వెలా వచ్చావో అది చెప్పు, ఇంత టైట్ సెక్యూరిటీ ఉన్న మహల్లోకి అలా ఎలా వచ్చావు, నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా, ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అంటూ లేని ధైర్యం తెచ్చుకుంటూ నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది. షటప్, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఈ టైంలో ఆశీ రూమ్లోకి ఎందుకు వచ్చావో చెప్పు. ఆయుష్ని చూడ్డానికి వస్తే తన వైపు చూడకుండా ఆశీ దగ్గరికి ఎందుకు వచ్చావు, అండ్ పాకెట్ నుండి ఆ హ్యాండ్ కీతో ఏదో లిక్విడ్ తీసి ఎందుకు స్ప్రింకిల్ చేసావు, నేను మొత్తం అబ్జర్వ్ చేశాను, నువ్వు మర్యాదగా నిజం చెప్తావా లేదా చంపయ్యనా. పాకెట్ నుండి గన్ తీసి తన తలకి ఏం చేయగానే భయపడిన ప్రణవి వద్దు, మొత్తం చెప్పేస్తాను. ఆశ బ్రతికుండగా భావ నా సొంతం అవ్వడు అని నాకు బాగా అర్థమయ్యింది, అందుకే ఎలా అయినా ఆశని చంపాలి అని నాకు తెలిసిన డ్రగ్ డీలర్కి కాల్ చేసి పాయిజన్ డ్రగ్ గురించి అడిగాను. అతనే నాకు ఈ డ్రగ్ ఇస్తూ దీన్ని జస్ట్ ఇన్హీల్ చేస్తే చాలు, నిద్రలోనే చనిపోతారు, అండ్ ఎలాంటి డౌట్ కానీ స్మెల్ కానీ రాదు అని చెప్పాడు. ఆ డ్రగ్ తీసుకొచ్చి ఆశి ముక్కు దగ్గర పెట్టబోతూ నీకు దొరికిపోయాను. హౌ డేర్ యూ, నా ఆశని చంపాలి అనుకుంటావా, ఐ విల్ కిల్ యూ డెవిల్ అంటూ గన్ పాకెట్లో పెట్టుకొని ప్రణవి గొంతు పట్టుకొని పైకి లేపి అలాగే వెనక్కి నెట్టుకుంటూ వెళ్ళి టెర్రస్ చివరకు ప్రణవి మెడ పట్టుకొని వెనక్కి వంచి ప్రణవిని కిందకి తొయ్యబోతాడు. ఎక్కడ విప్లవ్ నెట్టేస్తాడో అని నేను వెళ్ళా వణికిపోతూ విప్లవ్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, ప్లీజ్ నన్ను చంపొద్దు, నువ్వు చెప్పింది చేయడానికైనా ఇక్కడ నేను ఉండాలి కదా, ప్లీజ్ నన్ను వదిలేసాయి, ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చెయ్యను, ప్లీజ్ ఐఎమ్ సారీ అని చేతులు ఆడిస్తూ భయభయంగా అరుస్తూ చెప్తుంది. ప్రణవి అరుపులు ఎక్కడ సెక్యూరిటీకి వినిపిస్తాయో అని విసుగ్గా ప్రణవిని పక్కకు నెట్టి ఇదే నేను నీకు ఇస్తున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్, ఇంకోసారి నాకు తెలియకుండా ఆశని ఏదైనా చెయ్యాలి అని చూస్తే ఇక చెప్పడాలు ఏముండవు, డైరెక్ట్గా చంపేయడమే, గాట్ ఇట్. ప్రణవి తన గుండెదడ తగ్గించుకుంటూ అని తలోపడం చూసి గుడ్, ఇదే భయం మెయింటైన్ చెయ్యి, అలా కాదని తోక జాడిస్తే గుర్తుంది కదా అంటూ ఎవరికో కాల్ చేయగానే కింద నుండి పైకి రోప్ విసురుతారు. ఆ రోప్ పట్టుకొని కిందకి దిగుతూ ఉన్న విప్లవ్ వైపు షాకింగ్గా చూస్తూ వీడికి జిమ్నాస్టిక్స్ తెలుసా ఏంటి, ఇంత పెద్ద మహల్ గోడను అలా దిగుతున్నాడు అని కిందకి చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతూ ఉంటే
అసలు అంత ఈజీగా కిందకి దిగిన విప్లవ్ని చూసి ఆశ్చర్యంగా చూస్తూ అసలు వీడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అండ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారా పోయారా అని అందరినీ తిట్టుకుంటూ నొప్పెడుతూ ఉన్న బుగ్గల్ని నొక్కుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది ప్రణవి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయుష్ని చెక్ చేస్తూ ఉన్న డాక్టర్ వైపు చూస్తూ, డాక్టర్ ఇంకా ఆయుష్ గారు కోమా నుండి బయటకు రావడానికి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతుంది ఆశి. మేడం, మీకు చెప్పినట్టే సార్లో ముందు కంటే ఇప్పుడు చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. నేను చెప్పిన టైం కంటే ముందే సార్ కోమా నుండి బయటకు రావచ్చు. మెడిసిన్స్ చాలా బాగా వర్క్ అవుతుంది అనిపిస్తుంది. మీరు సార్ గురించి అస్సలు దిగులు పడకండి మేడం. ఇంకో 10 డేస్లో సార్ కాన్షియస్లోకి వస్తారు అనిపిస్తుంది, లేదా అంతకంటే ముందు కూడా రావచ్చు. డాక్టర్ చెప్పింది విన్న ఆశి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆయుష్ పక్కనే కూర్చొని తన 2 చేతులతో ఆయుష్ చేతిని బంధించి, నిజంగా మీరు చెప్పినట్టు త్వరగా ఆయుష్ గారు కోమాలో నుండి బయటికి రావాలి డాక్టర్ గారు అని కాసేపు డాక్టర్తో ఆయుష్ హెల్త్ గురించి కనుక్కొని ఆయన వెళ్ళాక ఇదే విషయాన్ని సంతోషంగా మహల్లో ఉన్న అందరికీ చెప్తుంది. అది విన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అంటే త్వరలోనే మన మహల్ ముందులాగా కలకలలాడబోతుంది అని సంతోషంగా ఫీల్ అవుతారు. అందరి వైపు చూస్తూ మెల్లగా అక్కడి నుండి గార్డెన్లోకి వెళ్ళిన ప్రణవి విప్లవ్ నెంబర్కి డయల్ చేస్తుంది. హలో. హలో విప్లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటి? ఆయుష్ త్వరలోనే కాన్షియస్లోకి వస్తాడు, అదేనా నువ్వు చెప్పబోయేది? కానీ ఈ విషయం ఇప్పుడే నీకెలా తెలిసింది? మాతో డాక్టర్ చెప్పింది ఇప్పుడే కదా. అది నీలాంటి మట్టి బుర్ర ఉన్న వాళ్ళకి అర్థం అవ్వదులే కానీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? మనకు ఎక్కువ టైం లేదు, త్వరగా ప్లాన్ స్పీడప్ చెయ్యి. ఏంటి చేసేది వంకాయ్? ఆల్రెడీ నా ప్లాన్ కనుక్కొని ఆశి మొత్తం స్పాయిల్ చేసింది. ఇప్పుడు చేయడానికి నా చేతిలో ఏం లేదు. యూ ఇడియట్, నీకు చెప్పిన పని చేయడం చేత కాదు కానీ ఆశి మీద పడి ఏడవడం మాత్రం బాగా వచ్చు. అసలు నిన్ను కాదు, నిన్ను నమ్ముకున్నాను చూడు, నన్ను నేను కొట్టుకోవాలి చా అంటూ కోపంగా కాల్ కట్ చేస్తాడు విప్లవ్. కట్ అయిన కాల్ వైపు చూస్తూ, వీడికేమైనా పిచ్చా? ఎప్పుడు వీడు చెప్పేదే నేను వినాలా? నేను చెప్పేది వీడు అసలు వినడా? బుర్ర లేనిది నాకు కాదు వీడికి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ప్రణవి. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ టైర్డ్ అయిన ఆశి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూనే ప్యూన్కి కాల్ చేసి కాఫీ తీసుకొని రమ్మని చెప్పి, ఏమాత్రం ఓపిక లేకపోయినా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి డెడ్ లైన్ తక్కువ ఉండడం వల్ల వర్క్కి బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూ చేస్తుంది. ప్యూన్ కాఫీ తీసుకుని రాగానే కప్ తీసుకుని సిప్ చేస్తుంది. బట్ మొదటి సిప్కే కడుపులో తిప్పినట్టు అవ్వడంతో కాఫీతో పాటు తిన్న లంచ్ కూడా మొత్తం వామిట్ చేసుకుంటుంది. నీరసంగా బెడ్ మీద కూర్చున్న ఆశీకి ఈ మధ్య ఫుడ్ సరిగ్గా తినక వీక్ అయినట్టు క్లియర్గా అర్థమవ్వడంతో వర్క్ చేసే మూడ్ కూడా లేక నీరసంగా అలాగే బెడ్ మీద పడుకొని నిద్రపోతుంది. ఆశి కోసం ఆఫీస్కి వచ్చిన వేదాకి ఆశి తన సీట్లో కనిపించకపోయేసరికి పర్సనల్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిన తనకి ఆశి నిద్రపోతూ కనిపిస్తుంది. టైర్డ్నెస్ మొత్తం ఆశి ఫేస్లో కనిపిస్తూ ఉండడం వల్ల డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక క్యాబిన్లో కూర్చొని ఆశి ఎప్పుడు లేస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ ఆఫీస్ ఫినిష్ అయ్యే టైంకి మెలకువలోకి వచ్చిన ఆశి బద్ధకంగా లేచి కూర్చుంటూ నిద్ర కళ్ళతో వాల్ క్లాక్ మీద టైం చూసి, హో గాడ్ ఇంతసేపు నిద్రపోయానేంటి అని ఫేస్ వాష్ చేసుకొని క్యాబిన్లోకి వచ్చేసరికి తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తుంది వేద. వేదాని చూసిన ఆశి, వదినా ఎప్పుడొచ్చావు? ఇక్కడ నా కోసం వెయిట్ చేయకపోతే నన్ను లేపొచ్చు కదా అంటూ తన పక్కనే కూర్చుంటూ అడుగుతుంది. పర్లేదు ఆశి, నువ్వు మంచి స్లీప్లో కనిపించావు, డిస్టర్బ్ చేయాలి అనిపించలేదు, అందుకే క్యాబిన్లో కూర్చొని కొంచెం సేపు నా ఫ్రెండ్స్తో మాట్లాడి ఎదిగో ఇప్పుడు కొంచెం వర్క్ ఉంటే అది చూసుకుంటూ ఉన్నాను. ఎవర్ సో క్యూట్ వదినా అని వేద బుగ్గలు లాగుతూ, నాకు కొంచెం వర్క్ ఉంది, అది అవ్వగానే మహల్కి స్టార్ట్ అవుదాం అని సిస్టమ్ వైపు వెళ్ళబోతూ ఉన్న ఆశి చేయి పట్టుకొని, అది రేపు చెయ్యొచ్చు కానీ ముందు మహల్కి వెళ్దాం పదా, రేపు అభికి ఫేక్ పెళ్లి చూపులు, ఆ విషయం మర్చిపోయావా? హో షట్, అవును కదా, నిజంగా మర్చిపోయాను, పద పద వదినా. అభిను మెంటల్గా పెళ్లి చూపులకి రెడీ చెయ్యాలి, తను రెడీ అయితేనే నిషాన్ ఓపెన్ అవుతాడు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూనే మహల్కి రీచ్ అవుతారు. ఆశి జాగ్రత్తగా తన చేతిలోని ఫైల్స్ కబోర్డ్లో పెడుతూ ఫ్రెష్ అయ్యి వచ్చి దియా ఆయుష్లతో కాసేపు టైం స్పెండ్ చేసి అభి రూమ్ వైపు వెళ్తుంది. అభి పెళ్లి చూపులకి రెడీ అవుతుందా? అసలు నిషాన్ ఓపెన్ అవుతాడా లేదా? విప్లవ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటారు? ఆయుష్ స్పృహలోకి రానున్నాడా? ఒకవేళ వస్తే ఎలాంటి చేంజెస్ రానున్నాయి? ఆయుష్ అభి నిషాన్ల పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాడా? అసలు నెక్స్ట్ ఏమవుతుందో ఎవరైనా గెస్ట్ చేయగలరా? సో ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాంలే. కానీ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.